ఇనర్షియా వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనర్షియా అంటే ఏంటి? ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ విచ్ రెసిస్ట్స్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్. సో యాక్చువల్ ఇనర్షియా అంటే ఏంటి తెలుసా? ఒక సింపుల్ చెప్పాలి అంటే ఇనర్షియా ఇస్ నథింగ్ బట్ బాడీ అసలు చేంజ్ అవ్వదు. ఓకేనమ్మా. సో దాని యొక్క మూవింగ్ పొజిషన్ నుంచి, దాని యొక్క రెస్ట్ పొజిషన్ నుంచి బాడీని చేంజ్ అవ్వదు. అది ఇనర్షియా అంటారు. ఏంటంటే ఇనర్షియా అంటే ఏదైనా ఒక వస్తువు దాని యొక్క రెస్ట్ పొజిషన్ నుంచి లేదా మోషన్ పొజిషన్ నుంచి మార్చుకోకుండా ఉండగలిగే ఒక క్వాలిటీనే ఏమంటారు? ఇనర్షియా అని అంటారు. ఓకేనమ్మా. వస్తువు అసలు మార్పుని చేయదు, దాని ఇనర్షియా అంటారు. ఇది ఇనర్షియా అంటే ఏంటి? ఒక ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ బై విచ్ రెసిస్ట్స్ ఎనీ చేంజెస్ ఇన్ ఇట్ స్టేట్. ఇన్హెరెంట్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ కెనాట్ బి సెపరేటెడ్. ఆ ఆబ్జెక్ట్ నుంచి ఆ ప్రాపర్టీ సెపరేట్ అవ్వదు. ఓకేనమ్మా. ఎగ్జాంపుల్ మాస్ ఈస్ అన్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ. ఓకేనమ్మా. అలా అనమాట. ప్రాపర్టీ అంటే వస్తువుకు సహజంగా ఉండే ఒక గుణం, విడదీయలేని గుణం. ఓకేనమ్మా. అదే ఎగ్జాంపుల్ మాస్ అనేది మాస్ ఒక ఇన్హెరెంట్ ప్రాపర్టీ. ఇనర్షియా అనేది బాడీ యొక్క ప్రాపర్టీ, చేంజ్ ని మార్చుకోదు. ఓకేనమ్మా. మోషన్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ. ఓకేనమ్మా. మాస్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అంటే అర్థం ఏంటి? మోర్ మాస్ మోర్ ఇనర్షియా, లెస్ మాస్ లెస్ ఇనర్షియా. మాస్ అంటే ఏంటి? మెజర్ ఆఫ్ ఇనర్షియా. సింపుల్ గా చెప్పాలంటే ఇనర్షియా అంటే ఏంటి? రెసిస్టెన్స్ టు చేంజ్. ఇలా గుర్తుపెట్టుకుంటారు. రెసిస్టెన్స్ టు చేంజ్ అంటే డస్ నాట్ వాంట్ టు చేంజ్, దాన్ని రెసిస్టెన్స్ టు చేంజ్ అంటారు ఇనర్షియా అంటే. మాస్ అంటే ఇనర్షియాని మెజర్ చేసేది. అంతే, అలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అదే వాట్ ఈస్ ఇనర్షియా, వాట్ గివ్స్ ది మెజర్ ఆఫ్ ఇనర్షియా, అంతే.